హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ బ్లౌజ్ నెక్కి పైపింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా షోల్డర్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా ఇలా 1 స్టిచ్ చేసుకోవాలి మొదటిగా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూసారా, ఇలా ముందుగానే మనం రౌండ్ను కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, రౌండ్ అయితే నేను ఈ షేప్ తీసానండి. ఇలా బాదం షేపు, అదే అండి లీఫ్ షేప్ లాగా తీసేసాను. నెక్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నింది, ఫ్రంట్ సైడ్ అయితే రౌండ్ నెక్కే. దీనికి మనం ఇప్పుడు పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ముందుగా పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పైపింగ్కి మాత్రం క్లాత్ని క్రాస్ కటింగ్ క్లాతే కట్ చేసుకోవాలండి. నార్మల్ అయితే పైపింగ్ నీట్గా రాదు, అసలు ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. ఇలా క్రాస్ పీసులు మాత్రమే పైపింగ్కి యూజ్ చేసుకోవాలి. ఇలా నేనైతే బార్డర్లోని క్లాత్ అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనకు రౌండ్కి సరిపడా క్లాతులు తీసుకొని ఇలా వీటిని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం జాయింట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 సైడ్ మాత్రం ఇలా హోల్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. 1 సైడ్ మాత్రం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నింది చూడండి. క్లాత్ అయితే ఈ మెజర్మెంట్లోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నా కూడా వెనకాల రౌండ్కి పీస్ మిగిలిపోయి నీట్గా కనిపించదండి స్టిచ్చింగ్ అయితే. ఇలా ఈ సైజులో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీనిని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తున్నాను. రౌండ్కి అయితే నెక్ షేప్కి అటాచ్ చేస్తున్నానండి. ఇలా అటాచ్ చేసుకోవాలి. టెన్షన్ లెవెల్ క్లాత్ని లోపలికి ఇచ్చి ఇలా మొత్తం రౌండ్ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రాప్ నెక్ ఇచ్చాను కదా, దీనికి ఇప్పుడు థ్రెడ్ వేసుకుంటాను. దానిని కూడా చూపిస్తానండి మీకు. థ్రెడ్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూల ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఆ థ్రెడ్ని అటాచ్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ థ్రెడ్స్ అయితే. దీనిని ఇలా పెట్టి ఇక్కడ కొంచెం రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే థ్రెడ్ తొందరగా ఊడిపోతుందండి. వెనకాల కట్టుకున్నప్పుడు మనం ఊడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేసుకోవాలి. అక్కడ మాత్రం ఎక్కువగా రఫ్ చేసుకొని మిగతాదంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ పీస్ని అటాచ్ చేసి మొత్తం రౌండ్ షేప్కి అయితే స్టిచ్ వేసేసుకుందామండి. ఇలా స్టిచ్ వేసేసుకుందాము. చూసారా, థ్రెడ్ అయితే ఇలా వస్తుందన్నమాట. పైపింగ్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది పైపింగ్ అండి. చూసారా, ఇలా కొంచెం క్లాత్ని మాత్రము పైన ఉంచుకొని మిగతాదంతా లోపలికి హోల్ చేసి పెట్టుకొని ఇలా క్లాత్ లోపలికి పడే విధంగా హోల్ చేసి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మొత్తం నెక్కి ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూసారా, పైపింగ్ మొత్తం ఇలా కనిపిస్తుందండి. క్లాత్ ఇలా గోల్డ్ అండ్ గ్రీన్తో వచ్చింది కదా. ఇప్పుడు పైపింగ్ అయితే మనం గ్రీన్ వేసాం కదా, బార్డర్ కలరు, అందుకనే ఇలా కనిపిస్తుంది అనమాట. నెక్ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పైపింగ్ని ఇలా చిన్నగా హోల్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి, లేదంటే మంచిగా కనిపించదు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగానే. చూసారా, థ్రెడ్ వేసిన చోట నేను చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు కూడా యూజ్ అనిపిస్తే లైక్ చేయండి.